సంగారెడ్డి నుంచి మనకు బ్రేకింగ్ అందుతోంది. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం చోటు చేసుకుంది. కూతురును లవ్ చేస్తున్నాడు అన్న నెపంతో ఇంటికి పిలిపించి ఓ అబ్బాయిని హత్య చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కూతుర్ని లవ్ చేస్తున్నాడని చెప్పి ప్రస్తుతం ఆ బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న అబ్బాయిని ఇంటికి పిలిపించి మాట్లాడతానని చెప్పి చంపేశారు అమ్మాయి తరపు తల్లిదండ్రులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇంకా అందాల్సి ఉంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకునే ఈ దారుణ ఘటన మాత్రం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే కూతురుని లవ్ చేస్తున్నాడన్న విషయం తెలుసుకొని అబ్బాయిని ఇంటికి పిలిపించి మాట్లాడతానని చెప్పి ఆ అబ్బాయిని అతి దారుణంగా హత్య చేశారు అమ్మాయి తరపు తల్లిదండ్రులు. అబ్బాయి ఎంతకి కూడా ఇంటికి రాకపోవడంతో ఆ అబ్బాయి తరపు తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు తీవ్రంగా బాధపడ్డారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈలోపే ఈ ఘటన జరిగింది అని చెప్పి తెలుసుకుని ఒక్కసారిగా షాక్కి గురయ్యారు అబ్బాయి తరపు తల్లిదండ్రులు, బంధువులంతా కూడా. ప్రస్తుతం ప్రేమిస్తున్నాడు అన్న నెపంతో, తన కూతురిని ప్రేమిస్తున్నాడు అన్న కారణంతో ఇంటికి పిలిపించి మాట్లాడదామని చెప్పి పిలిపించి అమ్మాయి తల్లిదండ్రులు ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపేశారు. అబ్బాయి పేరు శ్రవణ్ సాయి, 20 సంవత్సరాలుగా తెలుస్తోంది. అయితే శ్రవణ్ సాయిపై కక్ష పెంచుకున్నారు యువతి తల్లిదండ్రులు. తన అమ్మాయినే ప్రేమిస్తావా, వలలో వేసుకున్నాడు, ప్రేమించి వలలో వేసుకుంటున్నాడు అని చెప్పి ఇద్దరిని పిలిపించి మాట్లాడుతాను, ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తాను అని చెప్పి ముందు మంచి మాటలు చెప్పి ఇంటికి పిలిపించుకున్నారు అమ్మాయి తరపు తల్లిదండ్రులు. కానీ ఆ తరువాత తెలిసింది ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి రాగానే బ్యాట్తో శ్రవణ్ సాయిపై కొట్టినట్టుగా తెలుస్తోంది. తల మీద గట్టిగా తగలడంతో శ్రవణ్ సాయి అక్కడికక్కడే చనిపోయాడు. శ్రవణ్ సాయి మృతదేహం ప్రస్తుతం పటాన్ చెరువు హాస్పిటల్ కు తరలించినట్టుగా మనకు సమాచారం ఉంది. అమీన్పూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఎక్కడ జరిగింది, వీళ్ళిద్దరికి పరిచయం ఎలాగా, ఎప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, అమ్మాయి దీనిపైన ఏం మాట్లాడుతోంది, అబ్బాయి తరపు బంధువులు ఏమంటూ ఉన్నారు, దీనిపైన అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. కానీ అత్యంత బాధాకరమైన విషయం, అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి తన కూతురుని, గతంలో మనం చాలా సంఘటనలు చూసాం, సొంత పిల్లల్ని చంపేసుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. తన పిల్లల్ని ప్రేమిస్తున్నారని చెప్పి పక్క వాళ్లకు కడుపు కోత మిగులుస్తూ ఉన్నారు. ఇద్దరికి పెళ్లి చేస్తామని మాట్లాడుకుందాం రండి, ముందు సెటిల్ అవ్వండి, రండి మాట్లాడదామంటూ మంచి మాటలు పలికిన యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా హంతకులైపోయారు. ఇంటికొచ్చిన శ్రవణ్ సాయిపై దాడికి పాల్పడ్డారు. బ్యాట్తో కొట్టగానే ఒక్కసారిగా శ్రవణ్ సాయి మృతి చెందాడు. ఇంటికి రాగానే బ్యాట్తో కొట్టినట్టుగా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనకు అమ్మాయి ఏం చెప్తోంది, అబ్బాయి బంధువులు ఏమంటున్నారో దానిపైన డీటెయిల్స్ ఇంకా మనకు అందాల్సి ఉంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. శ్రవణ్ సాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి తరపు బంధువులు, తల్లిదండ్రులు స్వయంగా ప్రస్తుతం శ్రవణ్ సాయిని హత్య చేశారు. అత్యంత దారుణమైన ఘటన ఇది. గతంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు. పెళ్ళై ఇంటికి నుంచి వెళ్ళిపోయినా సరే వెతికి మరీ చంపేశారు. చాలా ఘటనలు జరిగాయి. హైదరాబాద్తో పాటు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పంచాయతీలు మనం చూసాం. కానీ శ్రవణ్ సాయిపై కక్ష పెంచుకున్న యువతి తల్లిదండ్రులు ఇంటికి పిలిపిస్తామని చెప్పి మాట్లాడతామని చెప్పి అత్యంత దారుణంగా హత్య చేశారు. బ్యాట్తో కొట్టి చంపేశారు. శ్రవణ్ సాయి పెదనాన్న స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. వాళ్ళు హరిప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారంట. అక్కడికి వాడు తీసుకొచ్చేసరికి డెడ్ బాడీనే తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఇంకా ఎంక్వైరీ మరి పోలీసు వారికి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోమని పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన సమాచారం వాళ్ళకి తెలుసుద్ది. నాకు కూడా కొంత ఏంటంటే ఆ అబ్బాయి ఏదో అమ్మాయిని ప్రేమించిండని చెప్పి పోయిండన్నారు. అంతకుముందే వాళ్ళు చంపుతామని అదని ఇదని బెదిరించారు. ఆస్తి రాయించుకోవాలని కూడా ఒక 2-3 సార్లు వాడి ఆస్తుల గురించి కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు లొంగలేదనుకుంటా కొట్టి చంపారని మేము అనుకుంటాం. ఇది ఎప్పుడు జరిగింది సార్? అది నిన్న జరిగిందండి. వాడిని తెల్లవారుజామున తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళు ఆ విషయం, మా ఆస్తుల గురించి ఒక ఆమె ఉంది, ఇప్పుడు ఎవరైతే చంపినానని ఆమె చెబుతుందో ఆమె ఒప్పుకుంటుంది. నేను మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డు వచ్చిండు, వాడికి బ్యాట్ తగిలి చచ్చిపోయిందని ఆమె చెబుతుందంట, స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంకా అంతకు మించి ఎవరెవరు ఉన్నారనేది మన అబ్బాయికి, మీ అబ్బాయికి అమ్మాయి ఎప్పుడు పరిచయం ఏర్పడింది? 10th క్లాస్ అప్పుడు పరిచయం అంట సార్. వాడేమి ఇప్పుడేం పోవట్లేదు, ఆ అమ్మాయి ఒత్తిడి చేసుకొస్తుందని మా అబ్బాయి ఫ్రెండ్స్ చెబుతున్నారు. వాడేమో నేను పోవట్లేదని మాతో చెప్పిండు. ఏదేమైనా మేమైతే వాడికి జాగ్రత్తలు చెప్పినాం, జాగ్రత్తగా ఉండి చదువుకోవాలని చెబుతున్నాం.
తల్లిదండ్రులు చచ్చిపోయారండి. ఇప్పుడు వాడు కూడా శవం అయ్యి వాళ్ళు ఇచ్చారు. అంతే, ఏం చేసేది ఏం లేదు. 10th ఎక్కడ చదివింది సార్? ఇక్కడే చదివిందండి, నిజాంపేట ప్రగతి నగర్ స్కూల్లో చదివింది. అమ్మాయి కూడా 10th అక్కడే చదివింది, అక్కడే పరిచయం. ఇప్పుడు బీటెక్ చేస్తుంది అమ్మాయి బీటెక్ చేయట్లా, పాడు చేయట్లేదండి. పద్దాలు ఈ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి పద్దాలు రమ్మని అడుగుద్దని అంటారు. సరే, ఏది ఏమైనా మనం ఏం చెప్పినా ఆడపిల్లల విషయంలో ఆడపిల్లలకే ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవడు తప్పైనా ఇక్కడికి ఎందుకు వచ్చింది మాత్రం అబ్బాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది మరి? అబ్బాయి ఇక్కడికి అమీన్పూర్ ఎలా వచ్చాడు? అమీన్పూర్ అండి. అమ్మాయి తల్లి పిలిపించారంట ఫోన్ చేసి. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇంకా అమ్మాయితో ఫోన్ చేయించారు. వాళ్ళే చెప్పారు, నేను 11:45కి వాడు ఇక్కడికి వచ్చిండంట. వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చిండు. తర్వాత పొద్దున్న తెలిసింది ఏంటంటే వాడు ఇక్కడికి వచ్చిండు. ఏడనే కట్టేసి రాత్రి తెల్లవారులు కట్టేసి కొట్టారు అనుకుంటా. వాడు తెల్లవారుజామున ఊపిరి అందకపోతే వాడు బంధించి ఉంచారు. ఊపిరి అందకపోతే దగ్గరలో హాస్పిటల్కి పోతే ఇక్కడ కుదరదండి అంటే బెటర్ సెంటర్కి తీసుకోండి, హయ్యర్ సెంటర్ కంటే హోలిస్టిక్ తీసుకొచ్చారు. అక్కడికి వచ్చేసరికి చచ్చిపోయినారు అనేది సమాచారం. మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? అదే పొద్దున 7:20 ఆ ప్రాంతంలో. ఎవరు చెప్పారు మీకు? నేను మావాడికి ఫోన్ చేస్తుంటే మావాడి ఫోన్ నుంచి కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్ వచ్చిందని చూస్తే ఈ పిల్ల తల్లే మాట్లాడింది. మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసిన అందుకని ఇట్లా జరిగిందని కూడా చెప్పలేదు. తల్లి పేరు సిరి అండి. తల్లికి ఆమె ఒక రిలేషన్షిప్ లో ఉందంట ఎవరితోనో, ఆమె మొగుడు కాదంట. మరి వాళ్ళు చెప్పటం మరి మాకు తెలిసి. అమ్మాయి ప్రెగ్నెంట్ ఏదో అంటున్నారంట మరి. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఏదో అంటున్నారంట కదా. అది నాకు సమాచారం తెలియదండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అమ్మాయి ప్రెగ్నెంట్ అంటాను, కానీ మావాడు మరి నాకు తెలియదు. హాస్పిటల్ స్టాఫ్ కూడా మరి పోలీసు వారికి సమాచారం ఉందట, దాని గురించి మరి చెప్పారు వాళ్ళు. అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. బీరంగూడలో దారుణం జరిగింది. కూతురుని లవ్ చేస్తున్నాడు అన్న నెపంతో శ్రవణ్ సాయి అనే అబ్బాయిని ఇంటికి పిలిపించి బ్యాట్తో కొట్టి హత్య చేశారు అమ్మాయి తరపు బంధువులు. అయితే ఈ పూర్తి వ్యవహారం ఈ రోజు ఉదయాన్న తెలిసింది. శ్రవణ్ ప్రస్తుతం హాస్పిటల్లోనే చికిత్స పొందాడు, కానీ హాస్పిటల్కి తీసుకొచ్చేలోపే చనిపోయాడని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే తన కూతుర్ని ప్రేమించాడు అని చెప్పి ఇంటికి పిలిపించి పెళ్లి చేస్తామని చెప్పి నమ్మించి ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న అమ్మాయి తరపు బంధువులు కొంతమంది ఇంటికి రా మాట్లాడదాము పెళ్లి చేస్తాము అని చెప్పి నమ్మించి ఇంటికి పిలిపించుకున్నారని ప్రస్తుతం శ్రవణ్ సాయి వాళ్ళ పెదనాన్న చెప్తూ ఉన్నాడు. పూర్తిగా ఇంకా డీటెయిల్స్ మాకు కూడా తెలియాల్సి ఉంది. శ్రవణ్ సాయికి ప్రస్తుతం ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయికి 10th క్లాస్ నుంచి కూడా పరిచయం ఉంది. వాళ్ళిద్దరు కూడా ఇష్టపడ్డారు. మేము ముందు నుంచి కూడా జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాము, జాగ్రత్తగా ఉండమని చెప్పి. శ్రవణ్ సాయికి తల్లిదండ్రులు లేరు, తనకున్న ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు, కాబట్టే ప్రస్తుతం ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం దీనిపైన మాత్రం ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. శ్రవణ్ సాయి మృతదేహాన్ని ప్రస్తుతం పటాన్చెరు హాస్పిటల్కి అయితే తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు అమీన్పూర్ పోలీసులు. తమ కూతుర్ని లవ్ చేస్తున్నాడని చెప్పి అత్యంత దారుణంగా బ్యాట్తో కొట్టి చంపారు. ప్రస్తుతం ఇదే ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపుతోంది. బీరంగూడలో జరిగింది ఘటన. శ్రవణ్ సాయి పెదనాన్న ఏమన్నారో మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారంట. అక్కడికి వాడు తీసుకొచ్చేసరికి డెడ్ బాడీనే తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఇంకా ఎంక్వైరీ మరి పోలీసు వారికి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోమని పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన సమాచారం వాళ్ళకి తెలుసుద్ది. నాకు కూడా కొంత ఏంటంటే ఆ అబ్బాయి ఏదో అమ్మాయిని ప్రేమించిండని చెప్పి పోయిండన్నారు. అంతకుముందే వాళ్ళు చంపుతామని అదని ఇదని బెదిరించారు. ఆస్తి రాయించుకోవాలని కూడా 2-3 సార్లు వాడి ఆస్తుల గురించి కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు లొంగలేదనుకుంటా కొట్టి చంపారని మేము అనుకుంటాం. ఇది ఎప్పుడు జరిగింది సార్? అది నిన్న జరిగిందండి. వాడిని తెల్లవారుజామున తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళు ఆ విషయం మా ఆస్తుల గురించి ఒక ఆమె ఉంది, ఇప్పుడు ఎవరైతే చంపినానని ఆమె చెబుతుందో ఆమె ఒప్పుకుంటుంది. నేను మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డు వచ్చిండు, వాడికి బ్యాట్ తగిలి చచ్చిపోయిందని ఆమె చెబుతుందంట, స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంకా అంతకు మించి ఎవరెవరు ఉన్నారనేది మన మీ అబ్బాయికి అమ్మాయి ఎప్పుడు పరిచయం ఏర్పడింది? 10th క్లాస్ అప్పుడు పరిచయం అంట సార్. వాడేమి ఇప్పుడేం పోవట్లేదు, ఆ అమ్మాయి ఒత్తిడి చేసుకొస్తుందని మా అబ్బాయి ఫ్రెండ్స్ చెబుతున్నారు. వాడేమో నేను పోవట్లేదని మాతో చెప్పిండు. ఏదేమైనా మేమైతే వాడికి జాగ్రత్తలు చెప్పినాం, జాగ్రత్తగా ఉండి చదువుకోవాలని చెబుతున్నాం. తల్లిదండ్రులు చచ్చిపోయారండి. ఇప్పుడు వాడు కూడా శవం అయ్యి వాళ్ళు ఇచ్చారు. అంతే, ఏం చేసేది ఏం లేదు. 10th ఎక్కడ చదివింది సార్? ఇక్కడే చదివిందండి, నిజాంపేట ప్రగతి నగర్ స్కూల్లో చదివింది.
అమ్మాయి కూడా 10th అక్కడే చదివింది, అక్కడే పరిచయం అంతా. ఇప్పుడు బీటెక్ చేసింది అమ్మాయి డిగ్రీ అమ్మాయి బీటెక్ చేయట్లా, పాడు చేయట్లేదు అని పద్దాలు ఈ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి పద్దాలు రమ్మని అడుగుద్దని అంటారు. సరే ఏది ఏమైనా మనం ఏం చెప్పినా ఆడపిల్లల విషయంలో ఆడపిల్లలకే ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవడు తప్పైనా ఇక్కడికి ఎందుకు వచ్చింది మరి? మాత్రం చేసుకో. అబ్బాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది మరి? అబ్బాయి ఇక్కడికి అమీన్పూర్ ఎలా వచ్చాడు? అమీన్పూర్ అండి. అమ్మాయి తల్లి పిలిపించారంట ఫోన్ చేసి. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా అమ్మాయితో ఫోన్ చేయించారు. వాళ్ళే చెప్పారు నేను 11:45కి వాడు ఇక్కడికి వచ్చిండంట. వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చిండు. తర్వాత పొద్దున్న తెలిసింది ఏంటంటే వాడు ఇక్కడికి వచ్చిండు, ఏడనే కట్టేసి రాత్రి తెల్లవారులు కట్టేసి కొట్టారు అనుకుంటా. వాడు తెల్లవారుజామున ఊపిరి అందకపోతే వాడు బంధించి ఉంచారు. ఊపిరి అందకపోతే దగ్గరలో హాస్పిటల్కి పోతే ఇక్కడ కుదరదండి అంటే బెటర్ సెంటర్కి తీసుకోండి, హయ్యర్ సెంటర్ కంటే హోలిస్టిక్ తీసుకొచ్చారు. అక్కడికి వచ్చేసరికి చచ్చిపోయినారు అనేది సమాచారం. మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? అదే పొద్దున 7:20 ఆ ప్రాంతంలో. ఎవరు చెప్పారు మీకు? నేను మావాడికి ఫోన్ చేస్తుంటే మావాడి ఫోన్ నుంచి కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్ వచ్చిందని చూస్తే ఈ పిల్ల తల్లే మాట్లాడింది. మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసిన అందుకని ఇట్లా జరిగిందని కూడా పిల్ల తల్లి పేరు తల్లిదండ్రుల పేరు? తల్లి పేరు సిరి అండి. తల్లికి ఆమె ఒక రిలేషన్షిప్ లో ఉందంట ఎవరితోనో, ఆమె మొగుడు కాదంట. మరి వాళ్ళు చెప్పటం మరి మాకు తెలిసి. అమ్మాయి ప్రెగ్నెంట్ ఏదో అంటున్నారంట మరి. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఏదో అంటున్నారంట కదా. అది నాకు సమాచారం తెలియదండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అమ్మాయి ప్రెగ్నెంట్ అంటాను కానీ మావాడు మరి నాకు తెలియదు. హాస్పిటల్ స్టాఫ్ కూడా మరి పోలీసు వారికి సమాచారం ఉందట దాని గురించి మరి చెప్పారు.